కొన్ని మూవీస్‌లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ రోల్స్ ఎంత ఎక్సైటింగ్‌గా ఉంటాయంటే, మెయిన్ లీడ్ క్యారెక్టర్ కంటే మనం ఆ రోల్‌కే ఎక్కువగా ఎక్సైట్ అయ్యి ఇంప్రెస్ అయిపోతాం. ఇన్‌ఫాక్ట్ ఆ రోల్స్‌కి అన్యాయం జరిగింది. వీళ్ళకొక స్టాండ్ అలోన్ మూవీ పడితే ఇంకా బావుంటుంది అని కూడా చాలా సార్లు సోషల్ మీడియాలో ట్వీట్లు, కామెంట్‌లు కూడా చెప్పుకున్నాం. సో, అలా స్టాండ్ అలోన్ మూవీ పడాల్సిన క్యారెక్టర్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. లిస్ట్ మొత్తం జూసి మీకు ఎవరి స్టాండ్ అలోన్ మూవీ కావాలో మీ ఒపీనియన్‌ని తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. టాపిక్ ఏంటో ఇప్పుడు క్లియర్‌గా అర్థమైంది కదా! ఇంకా ఆలస్యం ఎందుకు? వై సో లేట్ మామ ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నంబర్ 4 కౌశిక్ క్రాస్‌ఓవర్. ఇది కేవలం ఒక క్యారెక్టర్‌కి సంబంధించిన మూవీ కాదు. 2 క్యారెక్టర్ కొలిషన్స్ అన్నమాట. 'పెళ్లి చూపులు' మూవీలో కౌశిక్ అండ్ 'ఈ నగరానికి ఏమైంది'లో కౌశిక్. ఈ 2 రోల్స్ కలిసి ఒక మూవీ పడితే మామూలుగా ఉండదు చెప్తున్నా. ఇద్దరి టైమింగ్స్ పీక్స్‌లో ఉంటాయి. అండ్ పైగా 'పెళ్లి చూపులు' అండ్ 'ఈ నగరానికి ఏమైంది' మూవీలో సాలిడ్‌గా వర్కౌట్ అయిన రోల్స్ ఏమైనా ఉన్నాయంటే అది కౌశిక్ రోల్సే. విపరీతంగా ఎంజాయ్ చేయడమే కాకుండా ఈ మూవీస్‌ని మల్టిపుల్ టైమ్స్ చూసినప్పుడు కూడా కౌశిక్ క్యారెక్టర్ యొక్క సీన్స్‌కి పిచ్చ ఎక్సైట్ అయ్యారు జనాలు. పైగా సోషల్ మీడియాలో కూడా ఈ మూవీ యొక్క ఫ్యాన్స్ ఈ 2 క్యారెక్టర్స్‌కి క్రాస్ ఓవర్ కావాలి అని తెగ అడిగేవారు. మేబీ తరుణ్ భాస్కర్ గారు ఆ కామెంట్స్ వినే ఉంటారు. సరదాగా కొంచెం టైం తీసుకొని ఈ 2 రోల్స్ క్రాస్ ఓవర్ ప్లాన్ చేస్తే సాలిడ్‌గా ఉంటుంది. మరి మీరేమంటారు? ఇప్పుడు లిస్ట్‌లో మన నంబర్ 3 అప్పన్న. 'గేమ్ చేంజర్' మూవీలో ఏదైనా పాజిటివ్ పార్ట్ ఉంది అంటే అది అప్పన్న ఫ్లాష్ బ్యాక్ ఒక్కటే. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యాక అబ్బా! సినిమాకి ప్రాణం వచ్చిందిరా అయ్యా అని అనిపించింది. కానీ ఫ్లాష్ బ్యాక్ అయ్యాక గుండె బరువెక్కింది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ అయిపోయి మిగిలిన సినిమా స్టార్ట్ అయ్యాక ఉన్న ప్రాణం పోయింది. సరే, ఆ ఫ్లాష్ బ్యాక్ పార్ట్ దగ్గరికి వస్తే బుద్ధిగా గేమ్ చేంజర్‌ని స్క్రాచ్ చేసి ఈ అప్పన్న పార్ట్ మాత్రమే తీసుకొని ఒక గ్రౌండ్ లెవెల్ హార్డ్ హిట్టింగ్ పొలిటికల్ డ్రామా తీసుంటే రామ్ చరణ్ గారికున్న స్టార్డమ్‌కి అంత సాడ్ ఎండింగ్ ఉండటం వల్ల మూవీ హిట్ అవుద్దో అవ్వదో అనే విషయాన్ని పక్కన పెడితే మాత్రం జనాలు గుండెల్లో ఈ సినిమా మాత్రం అలా నిలిచిపోయేది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ యొక్క స్టోరీని ఇంకా ఎక్స్పాండ్ చేసి తన నత్తి వల్ల తను పడుతున్న ప్రాబ్లమ్స్‌ని జనం యొక్క మంచి కోరే తన క్యారెక్టర్‌ని అప్పన్న మ్యారేజ్ స్టోరీని ఇలా ఎక్స్పాండ్ చేసి పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్న అప్పన్న ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి? అండ్ దానికి సొల్యూషన్ లాస్ట్‌లో వెన్నుపోటు వల్ల వచ్చిన డెత్‌ని ప్రాపర్‌గా డ్రామాని బిల్డ్ చేసుంటే కథ వేరేలా ఉండేది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ కేవలం ఒక్క ఫ్లాష్ బ్యాక్ పార్ట్ మాత్రమే పెట్టి అంత పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్‌ని వేస్ట్ చేసేశారు. లాస్ట్‌కి సినిమాలో ఆ ఫ్లాష్ బ్యాక్ పార్ట్ గంజాయి వనం మధ్యలో తులసి మొక్కలా తయారయింది. ఇప్పుడు లిస్ట్‌లో మన నంబర్ 2 శ్యామ్ సింగరాయ్ రోల్. బల్ల గుద్ది చెప్తున్నా మామ, ఈ రోల్‌కి మాత్రం నిజంగానే అన్యాయం జరిగింది. సోలో ఫిల్మ్‌కి 2 పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ శ్యామ్ సింగరాయ్. అసలు శ్యామ్ సింగరాయ్ ఎలాంటి పరిస్థితులు చూడడం వల్ల అలా తయారవుతాడు? ఎందుకు నాస్తికుడిగా మారిపోతాడు? రోజీతో లవ్ స్టోరీ అండ్ తన రైటింగ్స్ వల్ల కలిగిన ఇంపాక్ట్. ఆ మూవ్‌మెంట్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా ప్లాన్ చేసి ఒక సోలో ఫిల్మ్ కింద తీస్తే బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు, తెలుగు సినీ చరిత్రలో గట్టిగా మిగిలిపోయేది. ఇంత మాట అనడానికి రీజన్ మూవీ హిట్ అయినప్పటికీ టోటల్ మూవీ కంటే మూవీలో ఫ్లాష్ బ్యాక్‌కే ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు మాకు తప్పకుండా స్టాండ్ అలోన్ మూవీ కావాలి అని ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. మరి ఆ రోల్ అండ్ ఆ రోల్‌లో 'నాని' గారి పెర్ఫార్మన్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. బట్ ఇప్పటికైనా ఒకసారి 'నాని' గారు అండ్ 'శ్యామ్ సింగరాయ్' మేకర్స్ ఆలోచించి ప్రాపర్ స్టోరీ కనుక వస్తే ఈ క్యారెక్టర్ మీద సోలో ఫిల్మ్ తప్పకుండా ప్లాన్ చేయండి. తప్పకుండా సాలిడ్‌గా వర్కౌట్ అయ్యే పొటెన్షియల్ ఉన్న కథ అది. ఇప్పుడు లిస్ట్‌లో మన నంబర్ 1 బాహుబలి. బాహుబలి అంటే అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ గురించి అనుకుంటున్నారా? కాదు కాదు. బాహుబలి కథ మొత్తంలో కట్టప్ప క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది కాదు సుమి. ఆ క్యారెక్టర్ రైటింగ్ పీక్స్‌లో ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ నాకు ఈ క్యారెక్టరే చాలా ఇన్‌కంప్లీట్‌గా అనిపించింది గూడా. అసలు ఏంటి నీకంత ఇన్‌కంప్లీట్‌గా అనిపించిన మ్యాటర్ ఏంటి అంటారా? చెప్తా. తన పూర్వీకులకిచ్చిన మాటకి కట్టుబడి కట్టు బానిసగా మిగిలిపోతాడు. నిజంగా కట్టప్ప ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు? ఇలా చాలా విషయాలు డిస్కస్ చేస్తూ చాలా చెప్పొచ్చు. అందుకే 'బాహుబలి' మూవీలో తప్పకుండా ఒక స్టాండ్ అలోన్ మూవీ డిజర్వ్ చేసే క్యారెక్టర్ కట్టప్ప. ఇంకొంచెం పర్సనల్‌గా చెప్పాలంటే 'బిజ్జలదేవ' పెర్ఫార్మన్సెస్ కూడా చూసి అతని మీద కూడా ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్ తీయొచ్చు కదా! ఎందుకలా తయారయ్యాడు? ఆ ఒంటి చెయ్యితో ఏం చేశాడు? ఇంకా తన క్రూరత్వం గూడా బాగా చూపించొచ్చు. మనం కనెక్ట్ అయ్యే అవకాశం గూడా ఉంది. ఇంకా 'రాజమౌళి' గారు కాస్త ఆలోచించి కట్టప్పకి ఒక సోలో ఫిల్మ్ ప్లాన్ చేస్తే బావుంటుంది అని మా విన్నపం. అయినా ఇంత పీక్ రేటింగ్ ఉన్న క్యారెక్టర్‌కి స్టాండ్ అలోన్ మూవీ పడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మామూలుగా ఉండదు మరి. సరే,
ఈ లిస్ట్ ఇక్కడితో సమాప్తం. మీకు కూడా అరే! ఈ క్యారెక్టర్‌కి ఒక స్టాండ్ అలోన్ మూవీ పడితే బావుంటుంది అని మీకనిపించిన సినిమాల్లో ఏమైనా క్యారెక్టర్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అవి మేం పక్కా చూస్తాం. నచ్చితే తప్పకుండా పార్ట్ 2లో ఇరికించేద్దాం. ఇరికించడం కాదు. ఒక వీడియో తీద్దాం. మరి తప్పకుండా కామెంట్స్‌లో చెప్పేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే కొంత నచ్చింది. కాదు. ఎంతో బాగా నచ్చిందనుకుంటున్నాం. సో తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.